బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్నటువంటి కొత్తపల్లి గీత గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. ఎలా సాగుతోంది మీ క్యాంపెయినింగ్ మొత్తం? సూపర్. పొద్దున్న లేస్తే నియోజకవర్గాలు మిమ్మల్ని పట్టుకోవాలంటే కూడా కష్టమైంది మాకు. అంటే ఎప్పుడు ఉంటారు అర్థం కావట్లేదు. సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ, 640 kilometers in the country, 640 kilometers at a stretch. So 7 constituencies కూడా లార్జెస్ట్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. కొంచెం కష్టం తిరగడం. 640 ఎన్ని కిలోమీటర్స్ ఫినిష్ చేశారు? ఇప్పటికి 3 కాన్స్టిట్యున్సీస్ ఫినిష్ చేశానండి. మిగతా 4 కాన్స్టిట్యున్సీస్ ఇప్పుడు ఫినిష్ చేయాలి. ఫినిష్ చేయడం అని ఉండదు, విజిట్ చేయగలిగాం. అన్ని చేసినా కూడా పూర్తి చేశారు. ఇప్పటికి యాక్చువల్లీ 38 మండల్స్, 3 మున్సిపాలిటీస్. ఇప్పుడు టచ్ చేయగలిగింది 12 మండల్స్, 2 మున్సిపాలిటీస్ టచ్ చేశాను. మిగతా ఇంకా ఇవాళ కూడా పాలకొండ ఉంది, రేపు అరకు కంటిన్యూస్. ఇంకా ఎప్పుడు వేస్తున్నారు నామినేషన్ అండి? 22nd అండి. మీరు వెళ్ళినప్పుడు రిసీవింగ్ ఎలా ఉంది పబ్లిక్ నుంచి? ఇక్కడ చాలా ఎస్టీస్ ఉంటారు ఎక్కువగా ఆ ఏరియా, అరకు మొత్తం చుట్టుపక్కలంతా కూడా వాళ్ళే కదండి. సో ఎలా ఉంది రిసీవింగ్? ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్కి, తర్వాత ఈ డెవలప్మెంట్కి, వాటన్నిటికీ కూడా దూరంగా ఉండేటువంటి మనుషులు నిజం చెప్పాలంటే. సో ఎలా అనిపిస్తోంది? వాళ్ళు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? అంటేనండి, యాక్చువల్లీ అరకు కాన్స్టిట్యున్సీ ఇస్ ద ఓన్లీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ. మొత్తం స్టేట్లో ఒకటే ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఎంపీ పరంగా. ఓకే. అండ్ మా దాంట్లో 7 సెగ్మెంట్స్లో 6 సెగ్మెంట్స్ ఎస్టీ, 6 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఎస్టీ, అండ్ ఒకటి మాత్రమే ఎస్సీ కాన్స్టిట్యున్సీ. పార్వతీపురం ఒకటే ఎస్సీ, మిగతా అన్ని కూడా ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్. సో బేసికల్లీ ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో ఇంతకు ముందు 2 సార్లు కూడా ఫ్యాన్కి జగన్మోహన్ రెడ్డికి ఓటేయడం జరిగింది. సో ఫస్ట్ టైం నేనే గెలిచాను అక్కడి నుంచి 2014లో. బట్ ఫర్ డిఫరెంట్ రీజన్స్, మళ్ళీ అవన్నీ మాట్లాడుకోవడం వేస్ట్, బట్ డిఫరెంట్ రీజన్స్ ఐ డిఫర్డ్. వెరీ ఫస్ట్ మంత్లోనే ఐ డిఫర్డ్. జూన్లో ప్రమాణ స్వీకారం అయింది. వెరీ ఫస్ట్ మంత్ ఐ హ్యావ్ టు డిఫర్ విత్ ద పార్టీ. సో అప్పటి నుంచి వేరే పార్టీలో ఎక్కడ జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్గానే నేను ఆల్మోస్ట్ లైక్ వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఐ హావ్ డన్ నా వరకు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఇది సాల్వ్ చేయలేదు, అది సాల్వ్ చేయలేదు అంటారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయింది. అండ్ నో ఎంపీ విల్ హ్యావ్ ఎ మ్యాజిక్ వ్యాండ్ ఇలా అనగానే అన్ని కష్టాలు తీసేయడానికి. కానీ మనం ఎంత చిత్తశుద్ధితో మనం ట్రై చేయగలం వాళ్ళ ఇష్యూస్ రీచ్ అవ్వడానికి అన్నది వెరీ ఇంపార్టెంట్. సో నా వరకు నేను చేసింది ఏంటంటే, నేను హెల్త్ అమ్యూనిటీస్ క్రియేట్ చేయడంలో కానీ, అంబులెన్సెస్ 27 అంబులెన్సెస్ ఇచ్చాను ఎంపీ ల్యాడ్స్లోంచి. అండ్ స్ట్రీట్ లైటింగ్, ఎందుకంటే చాలామంది పాము కాట్లకు గురై సెంటర్స్లో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదా, పర్టికులర్లీ విలేజెస్లో LED ల్యాంప్స్ ఇవ్వడం కానీ, క్లాస్ రూమ్స్లో పిల్లలకి చదువు విషయంలో హెల్ప్ అవుతుందని డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, రిమోట్ విలేజెస్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో నిధులు ఏదైతే వస్తాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 5,000 కోట్లు ఫండ్స్ తెచ్చుకోవడం జరిగింది అప్పట్లో. కనెక్టివిటీ, డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వడంలో, టవర్స్ తెచ్చుకోవడంలో అయితే కానీ చాలా వరకు చేయగలిగామండి. అండ్ నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 80% ఎలక్ట్రిఫైడ్ విలేజెస్ ఉన్నాయి. ఇంకా 20% ఎలక్ట్రిఫికేషన్ అంటే పవర్ కూడా లేని విలేజెస్ ఉన్నాయి. కానీ 100% విలేజెస్ ఎలక్ట్రిఫికేషన్ కూడా నా టర్మ్లో సాధించడం జరిగింది. సో నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తానో ప్రజలకు తెలుసు. అండ్ పర్టికులర్లీ ట్రైబల్ గ్రామాల్లో నాకు కంప్లీట్గా రీచ్ ఉన్న పర్సన్గా నాకు పేరుంది. ఎవరైనా సరే ఫోన్ చేసి మాట్లాడతారు, ఎవరైనా కష్టం అని చెప్తే రెస్పాండ్ అవుతారు. 2007వ సంవత్సరంలో నేను గీతా సొసైటీ ఫామ్ చేశాను. గీతా సొసైటీ అంటే జనరల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రైబల్ హెల్త్ యాక్షన్. సో నా పేరుతోటి ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, హెల్త్ 3 ఇంపార్టెంట్గా భావించడం జరిగింది. సో అప్పట్లో నుంచి ఇప్పుడు వరకు సుమారుగా 5,000 మందికి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. మెడికల్ ఫెసిలిటీస్ అంటే ఆపరేషన్స్ అని చిన్న హెల్ప్ కావాల్సి వచ్చిన వాళ్ళకి చేయడం. అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది అక్కడ టీబీ బారిన పడిన ప్రజలు ఉంటారు. టీబీ అండ్ మలేరియా ఇస్ మోస్ట్ ప్రివలెంట్. సో అట్లా ఉన్న వాళ్ళకి మందుల సౌకర్యం కల్పించడం కానీ, వాళ్ళకి కోర్సు వాడేటట్టు. తర్వాత ఈ 2 కాకుండా ఎడ్యుకేషనల్ ఎయిడ్గా చాలామంది అస్సలు తెలివైన పిల్లలు ఉంటారు, చదువుకోవడానికి మినిమం అసలు సౌకర్యాలు ఉండవు, అట్ ద సేమ్ టైం స్తోమత కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళని సంవత్సరానికి 100 people వరకు అడాప్ట్ చేసుకుని, 120 అట్లాగా ఉంటారు ఎవ్రీ ఇయర్, అడాప్ట్ చేసుకుని చదివిస్తూ ఉంటారు. చాలామంది లాయర్స్ అయ్యారు, చాలామంది ఇంజనీర్స్ అయ్యారు, కొంతమంది డాక్టర్స్ అయ్యారు, కొంతమంది ఫారెన్ కూడా వెళ్ళిపోయారు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట. అందరూ టచ్లో ఉంటారండి. అంటే ఈ రోజుల్లో నేను ఎట్లాగంటే ఎక్స్పెక్ట్ చేయను, బట్ స్టిల్ దే కాల్ అండ్ దే థ్యాంక్ మీ, దే సే
నీ వల్ల మేము ఈ పొజిషన్లో ఉన్నాం మేడం, థ్యాంక్ యూ సో మచ్, అండ్ దే కీప్ కాలింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం వెళ్ళేటప్పుడు వీ ఓన్లీ క్యారీ దోస్ మెమరీస్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఎవరికి గుర్తున్నా గుర్తురాపోయినా అట్లీస్ట్ చనిపోకముందు లాస్ట్ మినిట్లో మనం కళ్ళు మూసేటప్పుడు ఈ లైఫ్ మనం సాటిస్ఫాక్షన్గా గడిపామా లేదా, దట్ మ్యాటర్స్, నథింగ్ ఎల్స్. సో ఐఎమ్ హ్యాపీ దట్ వే. ప్రజల నుంచి అశేషమైన స్పందన ఉందండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఒక్క ఇష్యూలో కూడా ఇప్పటి వరకు ఒక ల్యాండ్ కబ్జానా, ఒక మైనింగా, లేకపోతే ఒక ట్రైబల్ని దోచుకున్నట్ట, ఇలాంటి పేరు అసలు ఎంతమందికి ఉన్నా నేనైతే ఆ జోలికి ఎప్పుడు వెళ్ళా. నేను మా ఫ్యామిలీ ఒక నిర్ణయం తీసుకున్నాం. 2013లో రాజకీయాల్లోకి వచ్చినాడు, ఆంధ్రప్రదేశ్లో మనం ఎలాంటి బిజినెస్ అసలు చేయొద్దు అని. అదే వేరే రాష్ట్రంలో చేస్తారా? వేరే రాష్ట్రంలో చేస్తాం. బిజినెస్ లేకపోతే ఎట్లా సర్వైవ్ అవుతారండి? మాకు కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, వీ హ్యావ్ బిజినెసెస్ ఇన్ అదర్ స్టేట్, బట్ యాజ్ లాంగ్ యాజ్ తెలంగాణలో ఉంది. సో బట్ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సర్న్, వీ వాంటెడ్ టు కీప్ దట్ శాంటిటీ. రేపు పొద్దున్న ఏదో బిజినెస్ కోసం చేశారు, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేశారు, ఇట్లాంటి ఏమీ ఉండకూడదు అని. సో అది ఆ క్లీన్ ఇమేజ్ అయితే పెట్టుకున్నాను నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.